ఇటు దేశ రక్షణ అటు ఆయుధ మార్కెట్ విస్తరణ భారత్ ఈ దిశగా పావులు కదుపుతుందా? తన ఆయుధ సామర్థ్యాన్ని అంతకంతకు విస్తరిస్తుందా? దీని ద్వారా పాక్ చైనాకు దబిడి దిబిడేనా? తాజాగా భారత్ చేసిన ఈ ఆయుధ పరీక్షల వివరాలేంటి? వాటి ద్వారా భారత్ పొందగలిగే ఆయుధ సదుపాయం ఎలాంటిది? ఈ మూడు క్షిపణుల ప్రత్యేకత ఎలాంటిది? ఆకాశ్ ప్రైమ్ టెస్ట్ సక్సెస్. అగ్ని-1, పృథ్వీ-2 టెస్టింగ్ కూడా. భారత్ రక్షణ సామర్థ్యం పెరుగుదల. రక్షణ మంత్రి రాజ్నాథ్ ప్రశంస. భారత్ 24 గంటల్లో 3 ప్రధాన క్షిపణులు విజయవంతంగా ప్రయోగించింది. వ్యూహాత్మకంగా తన ఆయుధ సామర్థ్యాన్ని పెంచుకుంది. సక్సెస్ఫుల్ గా తన వెపన్ కెపాసిటీ టెస్ట్ చేసింది. ఈ పరీక్షల ద్వారా భారత్ తన వాయు రక్షణ సామర్థ్యాలు మరింత మెరుగుపరుచుకుంది. భారత్ తన తాజా పరీక్షల్లో ఆకాశ శక్తిని గణనీయంగా పెంచుకోగా, ఈ పరీక్షల్లో స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులైన పృథ్వీ-2, అగ్ని-1 సైతం అనుకున్న లక్ష్యాలను ఛేదించి బలా అనిపించాయి. మొన్నటి వరకు ఒక లెక్క ఆపరేషన్ సింధూర్ గెలుపు తర్వాత మరో లెక్కగా భావిస్తుంది భారత్. ఆయుధ సామర్థ్యాన్ని పెంచుకోవడంలో మరింత సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. పాక్ ప్రయోగించిన టర్కిష్ డ్రోన్లు, చైనీస్ మిసైళ్లను ఆకాశ్ ద్వారా సమర్థవంతంగా ఎదుర్కొంది భారత్. దీంతో వీటిపై మరింత ఫోకస్ చేసింది. జూలై 16న సైన్యం అప్గ్రేడ్ చేసిన ఆకాశ్ ప్రైమ్ క్షిపణి లడఖ్లో 4500 మీటర్ల ఎత్తులో విజయవంతంగా పరీక్షించింది. ఇక్కడ తక్కువ ఆక్సిజన్ ఉండడం మాత్రమే కాదు, కఠినమైన వాతావరణం సైతం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో తన వాయు రక్షణ వ్యవస్థ మరింత ఎక్కువ సవాళ్లను ఎదుర్కొనే విధంగా తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంది భారత్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇంప్రూవ్ చేసిన ఆకాశ్ ప్రైమ్ ఇప్పటివరకున్న ఆకాశ్ సిరీస్ లోని ఇది లేటెస్ట్ వర్షన్. 30 నుంచి 35 మీటర్ల పరిధి, 18 నుంచి 20 కిలోమీటర్ల ఎత్తులో ఫైటర్ జెట్లు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్ల ముప్పు నివారించగలదు. ఆకాశ్ రాడర్, కమాండ్ అండ్ కంట్రోల్ యూనిట్ తో పాటు క్షిపణి లాంచర్లను సైతం అనుసంధానిస్తుంది. ఇది వివిధ రకాల రక్షణను అందిస్తుంది. ట్రయల్ టైంలో ఇది 2 హై స్పీడ్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకోగలిగింది. ఇందులో మరో కీలకమైన విషయం ఏంటంటే, దేశీయంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్. ఇది వైమానిక లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. అంతేకాదు, మిసైళ్లను ఖచ్చితమైన దారుల్లో మార్గదర్శనం చేయగలదు. ఇలాంటి ఫెసిలిటీ కేవలం కొన్ని దేశాలకు మాత్రమే ఉంది. ఫస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మోడల్ ఫైరింగ్ ట్రయల్లో భాగంగా ఈ పరీక్ష నిర్వహించారు. డిఆర్డీఓ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తో పాటు ఇతర ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలు ఈ పరీక్షల్లో పాల్గొన్నాయి. ఆకాశ్ ప్రైమ్ అప్గ్రేడ్ చేయడంలో ఎందరో ఆయుధరంగ నిపుణులు, ఇతరత్ర సంస్థల అభిప్రాయం బేస్ చేసుకున్నారు. ఎక్కువ ఎత్తు చేరేలా ఆధునీకరించారు. అతి త్వరలో ఆకాశ్ ప్రైమ్ ని సరిహద్దుల్లో మోహరించే అవకాశం కనిపిస్తోంది. జూలై 17న ఒడిశాలో చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి భారత్ పృథ్వీ-2, అగ్ని-1 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను సైతం పరీక్షించింది. ఈ 2 పరీక్షలు కూడా వ్యూహాత్మక దళాల కమాండ్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఇవి అన్ని పారామీటర్స్ ని క్రాస్ చేయగలిగాయి. పృథ్వీ-2 ద్రవ ఇంధనంతో నడిచి సర్ఫేస్ టు సర్ఫేస్ 350 కిలోమీటర్ల పరిధి కలిగిన క్షిపణి. ఇది అంతటి ఖచ్చితత్వాన్ని ప్రదర్శించింది. అగ్ని-1 కాస్త ఎక్కువ పరిధి కలిగి ఉంటుంది. ఘన ఇంధనం ద్వారా పనిచేస్తుంది. 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. ఈ 2 క్షిపణులు వాయు రక్షణ విషయంలో భారత అమ్ముల పొదిలో అత్యంత కీలకం కానున్నాయి. ఆకాశ్ ప్రైమ్ విక్టరీ తర్వాత భారత్ పృథ్వీ-2, అగ్ని-1 మిసైళ్ల ద్వారా తన అణ్వాయుధ బలాన్ని మరింత పెంచుకుంటూ వెళ్తుంది. ఇందులో అత్యంత కీలకమైనవి పృథ్వీ-2, అగ్ని-1. ఇవి విజయవంతం కావడం భారత్ సామర్థ్యం మరింత పెరిగిందని చెప్పాలంటారు నిపుణులు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆకాశ్ ప్రైమ్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ 15,000 అడుగుల ఎత్తులో పరీక్షించడం కూడా గర్వించాల్సిన విషయం. లడఖ్లో 2 వైమానిక హై స్పీడ్ మానవరహిత లక్ష్యాలను నాశనం చేసింది. దీంతో పాటు పృథ్వీ-2, అగ్ని-1 పరీక్షలు సైతం విజయవంతం కావడం ఇండియన్ ఆర్మీ వెపన్ కెపాసిటీని పెంచినట్లయిందని భావిస్తున్నారు ఆయుధరంగ నిపుణులు. పృథ్వీ-2 క్షిపణి 350 కిలోమీటర్ల పరిధి మాత్రమే కాదు, 500 కిలోల పేలోడ్, వార్హెడ్ రెండింటినీ మోయగలిగిన సామర్థ్యం దీని సొంతం. ఇక అగ్ని సంగతి చూస్తే 1000 కిలోల పేలోడ్ ను మోయగలదు. ఈ 2 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఒడిశాలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించారు. ఈ ప్రయోగ బాధితులను ఎలైట్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ నిర్వహించింది. ఈ ప్రయోగాలు సాంకేతిక పరిమితులన్నింటినీ అధిగమించాయని సగర్వ ప్రకటన చేసింది భారత రక్షణ మంత్రిత్వ శాఖ.
ఈ ప్రయోగాలపై భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఈ విజయవంతమైన ఆయుధ పరీక్షలు భారత వైమానిక రక్షణ సామర్థ్యాలను మరింత పెంచాయన్నారు. మరీ ముఖ్యంగా ఎక్కువ ఎత్తు నుంచి కూడా మనం మన ఆయుధాలను ప్రయోగించగలిగే కెపాసిటీ కలిగి ఉండడం గర్వకారణంగా అభివర్ణించారు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.